థ్యాంక్ యూ అందరికీ. పేరు వట్నం గజేందర్. ज़्यादा पढ़े लिखे नहीं, 10th क्लास खाली. వట్నం గజేందర్. నేను కుంటాల ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ బిజినెస్ ఒక 6 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నా. అయితే రీసెంట్లీ ఏంటంటే మేము టెక్నికల్ వచ్చేవారు ఒక 12 మెంబర్స్ సోనీ సార్ సాత్ మే సోనీ సార్ ఒక తీసుకెళ్ళిండు. గురుదేవ్ సాయినాథ్ సార్ కూడా తీసుకెళ్ళిండు. సాయినాథ్ సార్ కోసం ఒకసారి గట్టి సపోర్ట్ సార్. ఎందుకంటే ఈరోజు ఒక బైక్ మెకానిక్ చేసే వ్యక్తిని, ఒక బిజినెస్లో దిగిన వ్యక్తిని ఎలాంటి వేరే ఆలోచన లేకుండా బైక్ మెకానిక్ చేస్తే జీవనం గడుస్తుందనుకునే వ్యక్తిని ఒక శిల్పంలాగా తయారు చేసిండంటే సాయినాథ్ సార్. గట్టి చెప్పవచ్చు ఇంకోసారి. అలాగే గురుదేవ్ సోనీ సార్, మన ఇంబడ సోనీ సార్ వచ్చిండు. మేము అనుకున్నాం ఫస్ట్ సోనీ సార్ ఇక్కడ టెక్నికల్ ట్రైనింగ్ ఉన్నది, మనం పోవాలా ఇట్లా అని సాయినాథ్ సార్ చెప్తే సోనీ సార్తో ఏమి ఎంజాయ్ చేస్తుంది. ఎందుకోసం అంటే మేము స్వాధ్యాయంలో కూడా ఇట్లనే ఒక 8 రోజులు 10 రోజులు ఇట్లా ట్రైనింగ్ ఇట్లా కూర్చుంటుంది. ఇక్కడ ఎండపల్లి కానీ వేరే విలేజ్లలో కానీ ఇట్లా వెళ్తుంటుంది. అప్పుడు కూడా కొంచెం ఏంటంటే స్వాధ్యాయులు ఎట్లుంటుందంటే పర్ఫెక్ట్గా మజా ఉంటుంది. ఒక భక్తి పేరుగా వెళ్తుంటుంది. ఇల్లుకు జయేశ్వర్ వాళ్ళు పట్టించుకోకపోతుంది, కానీ ఆయన జయేశ్వర్ అది ఒక అలవాటు అయిపోయింది అన్నట్టు. ఇందులో కూడా ఎవరికైనా చెప్తే వాళ్ళు పట్టించుకోకుండా కూడా మనము 100% సాధిస్తామన్న ఒక గోల్తో నిలబడ్డం అన్నట్టు. ఎవరైనా కానీ ఒక భక్తి రూపంలో ఉన్నవారే దీంట్లో నిలబడతారు అని ఇది ఒకటి మాత్రం 100% పర్ఫెక్ట్. ఎందుకోసం అంటే 6 సంవత్సరాల నుంచి ఎంతో మీటింగ్ వచ్చిండ్రు, ట్రైనింగ్ వచ్చిండ్రు. వాళ్ళు భక్తి మార్గంలో లేరనుకుందాము, వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అతను వస్తే నా లైఫ్ చేంజ్ అవుతుంది అనుకున్న వారికి నేను ఒకటి చెప్తున్నా, మనమంతా లీడర్స్ కాబట్టి. ఎందుకంటే మనము అతను వచ్చిండనుకో నా లైఫ్ చేంజ్ అవుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు కొందరు, కానీ కాదు. అతను కాకుంటే ఇంకా 100 మంది, కోట్ల మందిని మనం తీసుకొచ్చే కెపాసిటీ మనలో ఉండాలి. కాన్ఫిడెన్స్తో పనిచేయాలి. అయితే అదేవిధంగా నేను ఏమనుకున్నానంటే సాయినాథ్ సార్ ఒక 8 రోజుల నుంచి మనం ఒక టెక్నికల్ ట్రైనింగ్ ఉన్నది, మనం మధురా ఇవ్వాలంటే మధురా ఏం చెప్తారు, ఎందుకు అనవసరంగా 6 నుంచి 7 రోజులు బట్టి టైం వేస్ట్ అవుతుంది. మన పర్సనల్ బిజినెస్లు ఉన్నాయి, మనమైతే పర్ఫెక్ట్ చేస్తున్నాం కదా, జైనింగ్ చేస్తున్నది, మనసుగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నది. మరి ఇంకేం కావాలి, ఇంకా ఏముంటుంది? తప్పించుకోవడానికి 95% తప్పించుకోవడానికే ప్రయత్నం చేసినాను నేను. ఎందుకోసం అంటే అనుకుంటే కొన్ని సందర్భాలలో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది నాలో. కానీ అప్పుడు వెంటనే మన సోనీ సార్ అప్పుడు వచ్చిండు మారుతి హోటల్లో. జస్ట్ దాని గురించి మ్యాప్ చూపించి गजेंद्र जी ऐसा नहीं खाना पड़ता, रामेश्वरम खाना पड़ता, उधर भी ट्रेनिंग भी होता, रामेश्वरम भगवान भी देख सकते అనగానే నేనేం చేసినంటే ఇంటికి పోయిన తర్వాత డిసిషన్ చెప్తా నేను అనుకున్నా. అలాగే నాకు మంచిగా అనిపించింది. సోనీ సార్ చెప్పగానే డిసిషన్ తీసుకున్నా. సార్ తురంతు బుక్ చేయండి సార్ అని చెప్పేసిన. బుక్ చేసిండు సాయినాథ్ సార్. మంచిగా అనిపించింది. అయితే స్టార్ట్ అయ్యాము, వెళ్ళినాము 1వ తారీఖు వెళ్ళినాము. అయితే అక్కడ దిగినాము. పోయిన తర్వాత ట్రైన్లో పోయినాము. మంచిగా అక్కడ పోయిన తర్వాత గురుదేవ్ మధురైలో దిగగానే సోనీ సార్ ఇట్లా ఏసీ ఎట్లుంటుంది ఒక రూము, ఏసీ గరంలోకి వెళ్ళి సార్ గరం అనిపిస్తుందని అన్నప్పుడు ఇది గరం అనిపిస్తుంది సార్. రైల్వే స్టేషన్లో దిగినాము, గరం అనిపిస్తుంది అన్నాం. కొద్దిగా ఆగమన్నాడు. సరే పోయినాము, డోర్ తీసినాము. స్లోగా డోర్ దిగను కూగా అనిపించిన భగవంతుడు దర్శనమయ్యా సోనీ సార్. అక్కడ సోనీ సార్ దర్శనం ఏమన్నా, సోనీ సార్ ఎప్పుడు వచ్చిందో అసలు సాయినాథ్ సార్ కూడా మనకి ఒక మాట కూడా చెప్పలేదు. తీసుకపోతున్నాడు, ఎటు తీసుకపోతున్నాడు కూడా మనకి ఎవరికి తెలుస్తలేదు. సుభాష్ సార్ నీకేమో వచ్చింది, మాకేం తెలియదు. ఎటు తీసుకోబోతున్నాడు నేను కూడా అంతే. అది ఈయన
షాప్ అయిపోయినాం, ఎక్కడో ఫ్రెష్ షాప్ అయిన తర్వాత మళ్ళీ తినేది తినేసి రాకుండా హోటల్ పోయినాం, తిన్నాం. వచ్చిన తర్వాత వెంటనే మినీ బస్సు గురుదేవ్ మినీ బస్సు మాట్లాడేసిండ్రు. అప్పుడు ప్రయాణం స్టార్ట్ అయింది. అప్పుడు మజా కలిగింది. ప్రయాణం ఏంటి, మినీ బస్సు మాట్లాడిన తర్వాత సోని సార్తో 12 మంది ఉన్నాం మేమంతా. పోయి ఎక్కినాము. పోయిన తర్వాత ఒక చిన్న బ్యాగ్ తీసుకొని మంచిగా ఒక 2,000 వేయండి ఇలా సోని సార్ ఎప్పుడు టెక్నికల్ వచ్చేవారంటే ఫ్రీడమ్ ఉంది. ఫ్రీడమ్ ఉంటే మళ్ళీ ఈ టూర్లో అయితే రావడం ఉండదు. పైసలు వస్తున్నాయి, దేనికి వేస్తున్నాము, ఆ జేసీబీకి డీజిల్ వేస్తున్నామా, ఏం చేస్తున్నామో అప్పుడు అనుకున్నాను. కానీ ఫ్రీడమ్ లేదు, డబ్బు అవుతున్నది ఇంకా. కానీ ఎంత ఫ్రీడమ్ అనేది నాకు తెలియలేదు. కాకపోతే ఏం చేసినాం, టకాటా వేసేసినాం. సోని సార్తో వాళ్ళ కొడుకు కూడా వచ్చిండు. సోని సార్ కూడా 2,000 వేసాం, మళ్ళీ సోని సార్ కొడుకు కూడా 2,000 వేసాం. సిస్టమ్ ఎంత బాగుంది చూడండి. సిస్టమ్ కూడా ఆ సిస్టంలో నాకు బాగా మజా అనిపించింది. సోని సార్ కొడుకు కూడా 2,000 చిన్న బ్యాగ్ వేసా, స్టార్ట్ అయిపోయింది, పక్కకు పెట్టేసింది. మేము ఏం చేసాం వల్ల ఇంకొక క్షణంలోనే అందరూ ఫోన్లు తీసుకొచ్చి చిచ్చి ఆపేసి బ్యాగ్ వేయండి అని వర్కులు ఉండడం అంతా, ఇంత వర్క్ ఉన్నది, ఇంత బిజినెస్ ఉన్నది, పర్సనల్ బిజినెస్ ఉన్నాయి అని మైండ్ ఆలోచిస్తున్నాం. కానీ అనే కెపాసిటీ లేదు గురుదేవులకు ఇద్దరికి. ఎవరికి మేము ఏమంటలేము. ఇటు సుభాష్ సార్ కూడా పరిచయాలే, నేను పరిచయం, రెడ్డి సార్ పరిచయాలే, వజ్ర సార్ పరిచయం, అంతా పరిచయం అయిపోయినాం. టకాటక్ తీసినాం, స్విచ్ ఆఫ్ చేసాలా అన్నీ బ్యాగులు వేసేసినాం. 12 ఫోన్లు వేసినాం, ఒక్క ఫోన్ మాత్రం ఉంచుకున్నాం. ఎందుకంటే ఎవరైనా ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తే నా ఫోన్ చేయమని అని చెప్పడం జరిగింది. గురుదేవ్ నాకు 10 మినిట్ టైం ఇచ్చాడు. అయితే అప్పుడు ప్రయాణం ఏం చేసినామంటే స్టార్ట్ అయింది, వెళ్ళినాం. మజా చూడండి. దాంట్లో ఏమన్నాడు, ఫోన్లు అయితే పెట్టేసినాం. మనము టెక్నికల్ వచ్చే వాళ్ళం, మౌనంగా ఉంటే కుదరది. ఇక్కడ సోని సార్ ఉన్నారు అనుకుంటారా, ఇక్కడ సైనస్ సార్ ఉన్నారు అనుకుంటున్నారా, ఎవరిని అంతా మనం ఒక ఫ్రెండ్స్ ఎంజాయ్, మనం ఒక లీడర్స్ ఎంజాయ్ అన్నట్టు. ఎంజాయ్ అయిన తర్వాత మళ్ళీ మన సుభాష్ సార్ ఆగుతారా, శ్రావణ్ సార్ ఆగుతారా, ఇక ఆగుతలేదు. ఇక అయిపోయి ఏ డ్యాన్స్ చాలా అయిపోతున్నాయి. ఇక అదే ఇక మేము ఆగుతాం, మేము కూడా ఆగుతలేదు. ఇక సింజే సార్ ఆగుతారు, ఇక సింజే సార్ ఆగుతలేదు. ఇక మజానే మజా, బసంత ఎంజాయ్. అరే ఇదే మజా, ఇటువంటి మజా స్వాతంత్రంలో కూడా పోయినాము. కానీ ఎంజాయ్ చేసినాము, ఊరంతా ఊరేగింపు చేస్తుంటుంది, బాబు చేస్తుంటే మజా వస్తుంది. కానీ ఇది ఇంకా కొంచెము ఇంకా మజా ఉన్నది. ఇది భగవంతుడి కార్యం లాగానే 100% టెక్నికల్ అంటే ఇదేనేమో. జీవితంలో ఇటువంటి మజా ఎప్పుడు చూడలేదని నేను అనుకున్నాను మనస్ఫూర్తిగా. అయితే మళ్ళీ ఇక బస్సులో ప్రయాణం చేస్తున్నాం. దీంట్లోనే 12 గంటలకి ఎవరో ఒకళ్ళు జస్ట్ ఛాయ్ తాగమన్నారు. ఛాయ్ తాగమని ఓకే ఛాయ్ తాగాం. సో ఎన్నిసార్లు చాలు నార్మల్ ఛాయ్ ఎక్కడైతే అక్కడ ఆడుతున్నాడు. ఎవరైనా స్వీట్ తింటున్నారు, ఛాయ్ తాగుతున్నారు. ఫ్రీడమ్ ఏది కూడా తక్కువ పడనిస్తారు అన్నట్టు. తక్కువ పడడం అనేది లేదు. ఎంజాయ్, అటువంటి ఎంజాయ్ లైఫ్లో కూడా రావాలంటున్నాను నేను చెప్తున్నాయి. అంత ఎంజాయ్ చేసినాం. ఛాయ్ తాగుతుంది, స్వీట్ తింటుంది. సుభాష్ సార్ మా యొక్క స్వీట్ తినబడతానంటే సుభాష్ సార్ చేసి అందరం తింటుంది. ఇక సుభాష్ సార్ అయితే చిన్న బచ్చాలు ఇక మా దగ్గర. ఇక మస్తు ఎంజాయ్ చేస్తున్నాం, బస్సులో డాన్స్ చేస్తున్నాం. సో సైనస్ సార్ డాన్స్ చేస్తున్నాడు, సుభాష్ సార్ చేస్తున్నాడు, హార్డ్ డాన్స్, ఒక డాన్స్ ఫుల్ అవుతున్నాయి. పోతూ మళ్ళా అక్కడ ఎక్కడైతే సీతమ్మ తల్లి కోసం వాటర్ ఎక్కడైతే తీసిండో రాముడు, అక్కడ తీసుకెళ్ళి 10:30 టైంలో అక్కడ 2 రూములు ఉంటాయి. అక్కడనే సముద్రం ఒడ్డు పక్కన ఆ చెట్లు, అలలు చూస్తేనే అవి కనిపిస్తున్నాయి అన్నట్టు. అంత మజా. అయితే అక్కడ పోయి 2 రూములు తీసుకున్నాం. అక్కడ 6 ఇక్కడ 6 చేసి అక్కడ ఉన్నాము. అక్కడ 1 గంట రాత్రి దాకా మంచిగా చెట్లకు, అక్కడ ఒక తాడి చెట్టుకు, ఇక్కడ ఒక తాడి చెట్టుకు ఉయ్యాలగా ఉన్నాయి. ఒక 3-4 మంచిగా సుభాష్ సార్ అటు, సైనస్ సార్ మధ్యలో, నేను మీరు ఇక ఊడే ఆ మజా అంటే అంటున్నా లైఫ్లో కూడా మర్చిపోమంటున్నా. అంత మజా జరిగింది అన్నట్టు. ఈ సూపర్ స్టార్ అయితే ఆగదు. పడుకుంటామా, ఎప్పుడైనా నిద్ర కలవచ్చు, మనం ఎంజాయ్ చేద్దాం. 1 గంట దాకా ఎంజాయ్ చేసినాం. అక్కడే 1 గంటలకు కూర్చొని సార్ మళ్ళీ ఇక్కడ 7 గంటలకు లేవాలి. 7 గంటలకు రెడీ కాకపోతే 500 రూపాయలు జరుమానా. అప్పుడు ఏం చేసినాం, ధనాధనం 1 గంట దాకా అయినా తిరిగి ఎంజాయ్ చేసినాం. లోపలికి పోయినాం, పడుకున్నాం. మళ్ళా ప్రొద్దున లేచినాం.
అక్కడనే రామేశ్వరం గుడి కానీ మీనాక్షి గుడి కానీ అక్కడ ఎక్కడైతే బండలు వేసిండో, ఎక్కడైతే సీతమ్మ తల్లి కోసం అక్కడ లంకకు పోతున్నామో అక్కడ బండలు వేసే జాగాల కూడా సొలిసారి దొరికిపోయింది. మంచి సముద్రంలో వాటర్ అది చూసినాం. ఆ అలలు అక్కడ 22 కిలోమీటర్ల దూరంలో సముద్రం లోపల బండ వేస్తూ అయితే అక్కడ పోయిన 22 కిలోమీటర్ల సముద్రం మధ్యలో ఉన్నాం. అక్కడ పబ్లిక్ అయితే చెప్పరానంత పబ్లిక్, ఒక జాతర లాగా పబ్లిక్, వేల పబ్లిక్ వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. అక్కడ పోయినాం, సముద్రం దగ్గర ఫోటోలు దిగినాం, ఎంజాయ్ చేసినాం మస్తు. అక్కడ లోపల అలానే చూసినాం. అక్కడ ఇంకొకటి స్పెషల్ ఏంటంటే ఇక్కడ 22 కిలోమీటర్ల దూరం ఉన్నాయి కదా, ఇక్కడ సముద్రం మధ్యలో పోయితే ఇక్కడనేమో అలలు ఉండదు, ఇక్కడనేమో పెద్ద పెద్ద అలలు వస్తాయి. విచిత్రం ఏంటంటే చూడు, మాత్యం చూడు, ఇక్కడనేమో సైలెంట్ సముద్రం వల్ల, ఇక్కడనేమో మొత్తం అంతా అలలు, ఇట్లా డొలుకలు, భయంకరమైన అలలు. అటువంటి మాత్యం ఉన్నది. ఎప్పుడైనా కానీ అక్కడ పుణ్యస్థలంలో కాలు పెడితే మన జన్మ ధన్యమవుతాయని చెప్తుంది. అయితే మీరందరూ కూడా వీళ్లకు మనసు పూర్తిగా మాకు అటువంటి ఒక టూర్, అటువంటి ట్రైనింగ్ కావాలని మీరు అనుకుంటే, సైనా సార్ కానీ సోని సార్ కానీ మీరు అనుకుంటే అటువంటి కూడా ట్రైనింగ్ కావచ్చు. మనకు బస్సులోనే ట్రైనింగ్